యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఎల్టీఎక్స్ క్లాసెస్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి జిఎస్ ఫౌండేషన్ కోర్స్. ఇందులో మనకి ఎస్ఏ పేపర్తో పాటు ఎంటైర్ జిఎస్ కోర్స్ అంతా కవర్ అవుతుంది ఇన్ లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్. దిస్ ఈజ్ అవైలబుల్ అట్ ఎ వెరీ నామినల్ ఫీ ఆఫ్ 17,999 ఓన్లీ. అలా కాకుండా మన ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రోగ్రామ్కి రావాలంటే యూ కెన్ గో ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. ఈ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది, ప్లస్ యూ హ్యావ్ సర్టెన్ ఎడిషనల్ ఫీచర్స్ ఆల్సో. దీంట్లో మీకు టెస్ట్ సిరీస్, ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సీసాట్, అలాగే అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కూడా మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ లభిస్తుంది. అండ్ దిస్ ఈజ్ అవైలబుల్ అట్ ఎ నామినల్ ఫీ ఆఫ్ 48,000. ఈ రెండు ఆఫర్స్ కూడా మీకు 15th January వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో మేక్ యూజ్ ఆఫ్ దెమ్ వైల్ ద ఆఫర్స్ ఆర్ అవైలబుల్. So look at this front page article. Shinde's faction is real Shivasena, says speaker. సో మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వర్కర్ ఏమంటున్నారంటే ఈ ఎమ్మెల్యే డిస్క్వాలిఫికేషన్ కేసులో తన తీర్పుని ఇచ్చారు. ఆయన ఏక్నాథ్ షిండే యొక్క ఫ్యాక్షనే నిజమైన శివసేన అని చెప్పి ఆయన తేల్చేశారు. సో బేసిక్గా మనకి ఏం జరిగిందంటే మహారాష్ట్రలో శివసేన పార్టీ ఉంది కదా, ఈ శివసేన పార్టీ బీజేపీతో కలిసి ఎలక్షన్స్లో వెళ్ళింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత శివసేన ఏం చేసిందంటే ఇది బీజేపీకి హ్యాండ్ ఇచ్చేసి కాంగ్రెస్ మరియు ఎన్సీపీతో కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు బీజేపీతో, ఎలక్షన్స్ అయిపోయి బీజేపీకి హ్యాండ్ ఇచ్చేసి కాంగ్రెస్ ఎన్సీపీతో కలిపి గవర్నమెంట్ని ఫామ్ చేసింది. అయితే గవర్నమెంట్ని ఫామ్ చేసినప్పుడు శివసేన హెడ్ అయిన ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయిపోయారు. అయితే ఈ టైంలో శివసేన పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలకి ఈ డెసిషన్ నచ్చలేదు. ఎందుకంటే బై డిఫాల్ట్ శివసేన బీజేపీ ఐడియాలజీస్ మోరార్లెస్ హిందుత్వ ఐడియాలజీస్ సింక్ అవుతాయి. బీజేపీతో కలిసి ఎలక్షన్స్కి వెళ్ళి బీజేపీకి హ్యాండ్ ఇచ్చేసి మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయాక ఉద్ధవ్ ఠాక్రే సీఎం అవ్వడం కోసం అని చెప్పేసి వాళ్ళు బీజేపీకి హ్యాండ్ ఇచ్చేసి ఇలా రావడం కొంతమందికి నచ్చలేదు. అలా నచ్చని కొంతమంది కొన్నాళ్ళకి ఏం చేశారంటే దే ఫార్మ్డ్ ఏ ఫ్యాక్షన్ అంటే గ్రూప్, ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నారు అండర్ ఏక్నాథ్ షిండే. అలా 34 మంది ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే పక్షాన ఉన్నారు. మన ఉద్ధవ్ ఠాక్రే పక్షాన ఉన్న వాళ్ళు తక్కువైపోయారు. సో వీళ్ళందరినీ బీజేపీ ఎంకరేజ్ చేసింది. వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక్కసారిగా శివసేన నుంచి బయటకు వచ్చేసి మాదే రియల్ శివసేన అనడం మొదలుపెట్టారు. నిజమైన శివసేన మాదే, వాళ్ళది కాదు అని చెప్పి అనడం మొదలుపెట్టారు. అండ్ ఒరిజినల్గా ఉన్న శివసేనకి బలం అనేది తగ్గిపోయింది. తర్వాత ఇట్ హ్యాడ్ టు ఫేస్ ఫ్లోర్ టెస్ట్, బల ప్రదర్శన చేయాల్సి వచ్చింది. దానికంటే ముందే ఉద్ధవ్ ఠాక్రే రిజైన్ చేసేశారు. ఉద్ధవ్ ఠాక్రే రిజైన్ చేసిన తర్వాత ఏమైంది, ఇలా విడిపోయిన ఏక్నాథ్ షిండే గ్రూప్ ఏదైతే ఉందో ఈ గ్రూపు బీజేపీతో కలిపి వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇందులో మళ్ళీ ఈ ఏక్నాథ్ షిండే సీఎం అయిపోయారు. మళ్ళీ శివసేనకి చెందిన ఏక్నాథ్ షిండే ఈ బికేమ్ ఏ సీఎం. సో బీజేపీ వాళ్ళు ఎలాగైనా మాకు దెబ్బ కొట్టిన శివసేనను ఉద్ధవ్ ఠాక్రేని దెబ్బ కొట్టాలనుకున్నారు. అలా దెబ్బ కొట్టి వాళ్ళ నుంచి విడిపోయిన ఏక్నాథ్ షిండే గ్రూప్కి మద్దతు ఇచ్చి అతను సీఎం అవ్వడానికి కూడా అలౌ చేశారనమాట. సో ఈ ప్రాసెస్లో ఏం జరిగిందంటే మన శివసేన, ఒరిజినల్ శివసేనకి చెందిన ఉద్ధవ్ ఠాక్రే ఈ 34 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మా నుంచి విడిపోయారో వాళ్ళకి మేము విప్ జారీ చేశాము, వాళ్ళు ఆ విప్ని వాళ్ళు ఖాతరు చేయలేదు. విప్ అంటే అఫీషియల్ ఆర్డర్ బై ద పార్టీ ఇష్యూ చేసిన అఫీషియల్ ఆర్డర్, దాన్ని ఖాతరు చేయలేదు. కాబట్టి యాంటీ డిఫెక్షన్ లా కింద వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పేసి స్పీకర్కి పిటిషన్ వేయడం జరిగింది. ఈ 34 మంది ఎమ్మెల్యేస్ని డిస్క్వాలిఫై చేసేయాలి అని చెప్పి. అలాగే ఏక్నాథ్ షిండే గ్రూప్ కూడా ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్లో ఉన్న 14 మంది ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేసేయాలని చెప్పేసి మేము విప్ జారీ చేశాము, మాది ఒరిజినల్ శివసేన, మాది వాళ్ళు వినలేదు, సో కాబట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని వాళ్ళు కూడా వీళ్ళ మీద కేసు వేశారు. రెండు గ్రూప్స్ ఒకరిపైన ఒకళ్ళు పిటిషన్లు వేసుకున్నాయి అండర్ యాంటీ డిఫెక్షన్ లా. సో దానికి సంబంధించి గత 2 సంవత్సరాలుగా నలుగుతూ ఉంది. నలిగి అసలు ఏది శివసేన, ఏది ఒరిజినల్, పార్టీ సింబల్ ఎవరికి ఇవ్వాలి, గుర్తు ఎవరికి ఇవ్వాలి, ఇవన్నీ కూడా డిస్కషన్ జరిగాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమో ఏక్నాథ్ షిండేకే సింబలు, పార్టీనేమో కేటాయించేసింది. ఇవన్నీ జరుగుతున్నాయి. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే స్పీకర్ అతి త్వరలో ఈ విషయాన్ని తేల్చాలని చెప్పింది రీసెంట్గా. సో ఇప్పుడు మహారాష్ట్ర స్పీకర్ అయిన రాహుల్ నర్వేకర్ ఆయన ఏం చెప్పారంటే ఎవరిని మేము డిస్క్వాలిఫై చేయట్లేదు, ఏక్నాథ్ షిండే టీమే నిజమైన శివసేన అని చెప్పారు. ఆ 34 మందిని డిస్క్వాలిఫై చేయలేదు, ఈ 14 మందిని కూడా డిస్క్వాలిఫై చేయలేదు. చూడండి
రాహుల్ నర్వేకర్ రిఫ్యూజెస్ టు డిస్క్వాలిఫై 30 ఎమ్మెల్యేస్ ఫ్రమ్ బోత్ ఫ్యాక్షన్స్ సైటింగ్ ల్యాక్ ఆఫ్ వ్యాలిడ్ గ్రౌండ్స్. సరైన కారణాలు లేకపోవడం వల్ల ఎవరిని మేము డిస్క్వాలిఫై చేయట్లేదని చెప్పారు. సో శివసేన గ్రూపు, ఈ మన ఉద్ధవ్ ఠాకరే గ్రూప్ ఏమంటే మేము సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పి అంటున్నారు. షిండే ఏమంటున్నారంటే మనకి ప్రజాస్వామ్యంలో నెంబర్స్ ఆర్ పారామౌంట్, ఎవరి దగ్గర ఎక్కువ నెంబర్స్ ఉంటే వాళ్ళదే కరెక్ట్ అవుతుంది. డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ నెంబర్స్, మెజారిటీ మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి కాబట్టి సో మా వైపు ఎక్కువ ఉన్నారు కాబట్టి మాదే నిజమైన శివసేన అవుతుంది అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా రియాక్ట్ అయ్యారు. సో దీనికి సంబంధించి రకరకాల రాజకీయ చదరంగం, పరమ చెత్త చండాలమైన పనులు రెండు పార్టీల వాళ్ళు చేశారు. సో వీటన్నిటి గురించి ఇంతకుముందు చాలా సందర్భాల్లో డిస్కస్ చేశాను. సో ఐఎమ్ నాట్ కవరింగ్ ఇట్ ఇన్ డీటెయిల్ నౌ. సో ఇందులో ఉన్న న్యూస్ వరకు మీకు సమ్మరైజ్ చేసి చెప్పేశాను. ద లాస్ అరౌండ్ రెమిషన్ పాలసీ, ఇది ఈరోజు హిందూలో వచ్చిన ఎక్స్ప్లైనర్ ఆర్టికల్. రీసెంట్గా జరిగిన బిల్కిస్ బానో కేసుకి సంబంధించిన ఆర్టికల్గా మనం చూడొచ్చు. అయితే ఈ ఆర్టికల్లో చాలా డీటెయిల్డ్గా నోట్ మేకింగ్కి, మీరు ఒకవేళ నోట్స్ రాసుకోవాలంటే దానికి అనుకూలంగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్ని మెన్షన్ చేశారు. హిందూ పేపర్లో ఎక్స్ప్లెయినర్ అనే పేరుతో వచ్చేది, అంటే టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ అనే పేరుతో ఢిల్లీ ఎడిషన్లో వచ్చే ఈ ఆర్టికల్స్ అన్నీ మీకు నోట్ మేకింగ్కి అనువుగా ఉంటాయి. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు నోట్స్ అనేది రాసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. సో ఏం జరిగింది స్టోరీ ఒకసారి లైన్ బై లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించండి. సో సుప్రీంకోర్టు ఆన్ January 8th, సుప్రీంకోర్టు జనవరి 8వ తారీఖు ఏం చేసింది మనకి, సెట్ అసైడ్ రెమిషన్ ఆఫ్ 11 కన్విక్ట్స్ సెంటెన్స్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ద గ్యాంగ్ రేప్ ఆఫ్ బిల్కిస్ బానో అండ్ మర్డర్ ఆఫ్ హెర్ ఫ్యామిలీ. తన ఫ్యామిలీని మర్డర్ చేసి తన గ్యాంగ్ రేప్ చేసిన 11 మంది కన్విక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెమిట్ చేస్తూ, అంటే వాళ్ళ శిక్షని కుదిస్తూ వాళ్ళని రిలీజ్ చేసిన గుజరాత్ గవర్నమెంట్ యొక్క రెమిషన్ ఆర్డర్ని పక్కన పెట్టేస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్, 2002 కమ్యూనల్ రైట్స్లో భాగంగా బిల్కిస్ బానోకి జరిగిన అన్యాయం ఇది. అయితే ఈ రెమిషన్ ఆర్డర్ ఎవరిచ్చారు, గుజరాత్ గవర్నమెంట్ ఆగస్ట్ 2022లో పాస్ చేసింది. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. సో బ్యాక్గ్రౌండ్లోకి మనం వెళ్ళే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని టెక్నికాలిటీస్ మనం చూసుకోవాలి. అసలు క్లెమెన్సీ పవర్స్ అంటే క్షమాభిక్ష పవర్స్ అంటే ఏంటి, ఎవరికి ఉంటాయి. మొదటిది ఆర్టికల్ 72 అండ్ ఆర్టికల్ 161 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ పవర్స్ టు ద ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ రెస్పెక్టివ్లీ టు గ్రాంట్ పార్డన్, కమ్యూటేషన్, రెమిషన్, రెస్పైట్ ఆర్ రిప్రీవ్ టు ఏ కన్విక్ట్. సో ఈ పవర్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. సో పార్డన్ అంటే కంప్లీట్గా ఏ శిక్ష లేకుండా క్షమాభిక్ష పెట్టి వదిలేయడం. కమ్యూటేషన్ అంటే ఒక ఫామ్ ఆఫ్ పనిష్మెంట్ని లెస్సర్ ఫామ్ ఆఫ్ పనిష్మెంట్గా చేంజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ సెంటెన్స్ని మనం డెత్ పెనాల్టీని లైఫ్ ఇంప్రిజన్మెంట్గా మార్చడం, రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ని సింపుల్ ఇంప్రిజన్మెంట్గా మార్చడం ఇట్లాంటిది. రెమిషన్ అంటే మనకి నేచర్ ఆఫ్ పనిష్మెంట్ సేమ్ ఉంటుంది కానీ పీరియడ్ తగ్గుతుంది. అంటే 2 years ఆఫ్ సింపుల్ ఇంప్రిజన్మెంట్ని 1 year ఆఫ్ సింపుల్ ఇంప్రిజన్మెంట్గా, లేదా 5 years ఆఫ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ని 3 years ఆఫ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్గా. అంటే కఠిన కారాగార శిక్షగానే ఉంటుంది కానీ పీరియడ్ తగ్గుతుంది, దాన్ని రెమిషన్ అంటాం. రెస్పైట్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఏదైనా స్పెషల్ కేసులో లేడీ ప్రెగ్నెంట్గా ఉందనో లేకపోతే ఆరోగ్యం బాగాలేదనో అనే దానివల్ల లెస్సర్ ఫామ్ ఆఫ్ పనిష్మెంట్ ఇవ్వడాన్ని రెస్పైట్ అంటాం. రిప్రీవ్ అంటే ఒకరికి డెత్ పెనాల్టీ మనం ఎగ్జిక్యూట్ చేయాలి కానీ వాళ్ళు ప్రెసిడెంట్కి పార్డన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం కోసం టెంపరీగా స్టే విధించడం. ఎందుకు, ఈ లోపు వాళ్ళు అప్లై చేసుకుంటారు అనే దానికోసం, అలాంటి దాన్ని రిప్రీవ్ అంటాం. సో ఇలా డిఫరెంట్ పవర్స్, పార్డనింగ్ పవర్స్ ప్రెసిడెంట్కి, గవర్నర్కి ఇద్దరికీ ఉన్నాయి. ఇది మనకి కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 72, 161 ద్వారా తెలుస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాల్సింది, ప్రెసిడెంట్కి, గవర్నర్కి ఈ డెత్ పెనాల్టీ విషయంలో ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. డెత్ పెనాల్టీని కంప్లీట్గా పార్డన్ చేసే అధికారం ప్రెసిడెంట్కి ఉంది, కానీ గవర్నర్కి డెత్ పెనాల్టీని రెమిట్ చేసే అధికారము, సస్పెండ్ చేసే అధికారము, కమ్యూట్ చేసే అధికారం ఉంది కానీ కంప్లీట్గా పార్డన్ చేసే అధికారం, అంటే దాని యొక్క సెక్షన్ని తగ్గించే అధికారం గవర్నర్కి ఉంది కానీ పూర్తిగా పార్డన్ చేసే అధికారం గవర్నర్కి లేదనమాట. సో ఇది మనం గమనించాల్సిన విషయం, డిఫరెన్స్ బిట్వీన్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ విత్ రెస్పెక్ట్ టు పార్డనింగ్ పవర్స్. సో దీస్ ఆర్ sovereign powers vested in the heads of the union and the state executive to be exercised on the advice of council of ministers. అయితే గమనించాల్సింది ఏంటి అంటే గవర్నర్ మరియు లేకపోతే ప్రెసిడెంట్ తమంతట తాము వాళ్ళకి విచక్షణాధికారం ఇక్కడ లేదు.
టు బీ ఎక్సర్సైజ్డ్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్తో వాళ్ళ పవర్స్ని ఉపయోగించాలన్నమాట. సో వాళ్ళకి నచ్చినట్టుగా చేయడానికి స్కోప్ లేదు. అయితే గవర్నరు ప్రెసిడెంట్కే పార్డనింగ్ పవర్స్ ఉన్నాయి, ఇంకెవరికన్నా ఉన్నాయా? అపార్ట్ ఫ్రమ్ దిస్ ది అప్రోప్రియేట్ స్టేట్ గవర్నమెంట్ అండర్ సెక్షన్ 432 ఆఫ్ ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 సిఆర్పిసి 1973 ప్రకారం, అందులో ఉన్న సెక్షన్ 432 ప్రకారం అప్రోప్రియేట్ స్టేట్ గవర్నమెంట్కి కూడా మే రెమిట్ ద హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద పనిష్మెంట్ టు విచ్ ఎ కన్విక్ట్ హ్యాస్ బీన్ సెంటెన్స్డ్. వీళ్ళు పూర్తి పనిష్మెంట్ని రిమూవ్ చేయొచ్చు లేదా పార్ట్ ఆఫ్ ద పనిష్మెంట్ని తగ్గించడానికి సెక్షన్ 432 ఆఫ్ సిఆర్పిసి కూడా అలో చేస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కన్విక్ట్స్, దిస్ రెమిషన్ కెన్ బి డన్ ఓన్లీ ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ 14 years. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఎవరికైనా విధిస్తే 14 ఏళ్ళు వాళ్ళు జైలు శిక్ష అనుభవించిన తర్వాతే రెమిషన్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు యాజ్ పర్ సెక్షన్ 433A ఆఫ్ సిఆర్పిసి. అది కూడా సిఆర్పిసిలో 433Aలో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ బిల్కిస్ బానో కేసులో రెమిషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. సో స్టోరీ మీరు గమనిస్తే 2002లో ద హీనస్ క్రైమ్స్ ఫర్ విచ్ ద 11 persons వర్ కమిటెడ్ ఇన్ గుజరాత్ ఇన్ మార్చ్ 2002. 2002లో ఈ క్రూరమైన హేయమైన నేరాలు అనేవి జరిగాయి. ఈ 11 మందిని చేశారు. వాళ్ళకి 2008లో శిక్ష అనేది పడింది. స్పెషల్ సిబిఐ కోర్టు, ముంబై కోర్టు శిక్ష విధించడం జరిగింది. హౌవెవర్, కన్సిడరింగ్ ద నీడ్ ఫర్ ఎ ఫెయిర్ ట్రయల్, 2002లో తప్పు జరిగినప్పటికీ ఫెయిర్ ట్రయల్ జరగాలి. గుజరాత్లో తప్పు జరిగింది కానీ నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అనే భావనతో జరగాల్సిన అవసరం ఉందని భావించి దీస్ కేసెస్ వర్ షిఫ్టెడ్ టు మహారాష్ట్ర బై ద సుప్రీం కోర్ట్ ఇన్ 2004. 2004లో ఈ కేసెస్ని మహారాష్ట్రకి షిఫ్ట్ చేయడం జరిగింది. A CBI trial court in Mumbai sentenced the convicts to life imprisonment in 2008. సో సిబిఐలో జరిగిన సిబిఐ విచారణ జరిగింది కదా. సో ఎక్కడైతే ట్రయల్ అంటే విచారణ జరిగిందో ఆ కోర్టు వీళ్ళందరికీ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ విధించింది 2008లో. వన్ ఆఫ్ ద కన్విక్ట్స్, రాధేశ్యామ్ షా, moved the Supreme Court in 2022 seeking directions to the Gujarat government to consider his remission application under the state's remission policy of 1992. రాధేశ్యామ్ షా 2022లో ఏం చేశారంటే ఆయన సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఏమని? మీరు గుజరాత్ గవర్నమెంట్కి డైరెక్షన్స్ పాస్ చేయండి, 1992 రెమిషన్ పాలసీ ప్రకారం మమ్మల్ని విడుదల చేయమని గుజరాత్ గవర్నమెంట్కి మీరు డైరెక్షన్స్ పాస్ చేయమని రెమిషన్ పాలసీ ద్వారా మమ్మల్ని విడుదల చేసే అంశాన్ని పరిశీలించమని, కన్సిడర్ చేయమని గుజరాత్ గవర్నమెంట్కి మీరు డైరెక్షన్స్ పాస్ చేయమని రాధేశ్యామ్ షా సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం అనేది జరిగింది. ద గవర్నమెంట్ వాజ్ దట్ దిస్ వాజ్ ది పాలసీ ఇన్ ఫోర్స్. ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే వాజ్ ద ఫోర్స్ ఎట్ ద కమిషన్ ఆఫ్ అఫెన్స్, 2002లో తప్పు జరిగినప్పుడు, అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సెంటెన్సింగ్ అంటే అతనికి శిక్ష వేసినప్పుడు, శిక్ష విధించినప్పుడు మరియు తప్పు జరిగినప్పుడు, ఈ 2 సందర్భాల్లో కూడా 1992 పాలసీయే అప్లై అవుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. అంటే గుజరాత్ గవర్నమెంట్ 2014లో కొత్త రెమిషన్ పాలసీ తీసుకొచ్చింది. అయితే ఈ శిక్ష తప్పు జరిగినప్పుడు లేదా దీనిపైన తీర్పు విడుదలయ్యే టైంకి కొత్త పాలసీ రాలేదు. సో అప్పటికి 1992 పాలసీయే వర్తిస్తుందని చెప్పడం జరిగింది. ద సుప్రీం కోర్ట్ ఇన్ అన్ ఆర్డర్ ఇన్ మే 2022 మేలో ఇచ్చిన ఒక ఆర్డర్లో ద సుప్రీం కోర్ట్ డైరెక్టెడ్ ద గుజరాత్ గవర్నమెంట్కి డైరెక్షన్స్ పాస్ చేసింది టు కన్సిడర్ షాస్ అప్లికేషన్ ఫర్ ప్రిమెచ్యూర్ రిలీజ్ అండర్ ద 1992 పాలసీ. సో 1992 పాలసీ ప్రకారం ఇతన్ని ప్రిమెచ్యూర్గా రిలీజ్ చేసే అవకాశం ఏమైనా ఉందా అనేదాన్ని పరిశీలించమని సుప్రీంకోర్టు గుజరాత్ గవర్నమెంట్కి డైరెక్షన్స్ పాస్ చేయడం అనేది జరిగింది. ద గోద్రా జైల్ అడ్వైజరీ కమిటీ headed by the district magistrate unanimously recommended the remission of sentence for the 11 convicts and they were freed in August 2022. సో ఒక జైల్ అడ్వైజరీ కమిటీని వేశారు. సో ఆ కమిటీ వచ్చేసి యునానిమస్గా ఏం చెప్పిందంటే వీళ్ళకి రెమిషన్ చేసేయండి, అంటే మిగిలిన సెక్షన్ కుదించేసి వాళ్ళు రిలీజ్ చేయమని చెప్పి రికమెండ్ చేసింది. సో 2022 ఆగస్టులో వాళ్ళందరినీ కూడా ఫ్రీ అప్ చేసేసారు, రిలీజ్ చేసేసారు. అయితే ఈ ఓవరాల్ కేసులో వాట్ ఆర్ ద ఇష్యూస్ ఇన్వాల్వ్డ్, ఏ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి చూడండి ఒకసారి. ద ప్రిమెచ్యూర్ రిలీజ్ ఆఫ్ ద 11 convicts బై ద గుజరాత్ గవర్నమెంట్ రైజ్డ్ సర్టన్ సీరియస్ లీగల్ అండ్ మారల్ క్వశ్చన్స్. సో గుజరాత్ గవర్నమెంట్ చేసిన ఈ పని తర్వాత కొన్ని లీగల్ మరియు మారల్ క్వశ్చన్స్ వచ్చాయి. ఏంటది? ఫస్ట్లీ ద ప్రావిజన్స్ ఆఫ్ సిఆర్పిసి ఆర్ క్వైట్ క్లియర్. సిఆర్పిసి ప్రావిజన్స్ అనేవి క్లియర్గా ఉన్నాయి.
that the appropriate state government for considering the remission application should have been Maharashtra, where the sentencing happened, and not Gujarat, where the offence was committed or jail term was being served. Very, very important. సో మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ద ప్రావిజన్స్ ఆఫ్ సిఆర్పిసి క్వైట్ క్లియర్. సిఆర్పిసిలో ప్రావిజన్స్ క్లియర్గా ఉన్నాయి. ఈ పర్టికులర్ కేసులో రెమిషన్ని కన్సిడర్ చేయడానికి అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఏది అంటే ఏ గవర్నమెంట్? మహారాష్ట్ర గవర్నమెంట్, గుజరాత్ గవర్నమెంట్ కాదు. ఎందుకు? దట్ ఈజ్ వేర్ ద సెంటెన్సింగ్ హ్యాపెండ్. అక్కడ విచారణ జరిగింది మరియు శిక్ష పడింది. అఫెన్స్ జరిగిన ప్లేస్ కాదు, విచారణ ఎక్కడ జరిగిందో, శిక్ష ఎక్కడ పడిందో అది అప్రోప్రియేట్ గవర్నమెంట్ అని సిఆర్పిసి ప్రావిజన్స్ క్లియర్గా చెప్తున్నాయి. Also, the law requires the opinion of the presiding judge of the convicting court to be obtained before considering remission petition. Remission petitionని కన్సిడర్ చేయడానికి ముందే ఆయనకి నిజంగా ఎవరైతే శిక్ష వేశారో ఆ జడ్జి గారి ఒపీనియన్ కూడా తీసుకోవాలని చెప్పారు. కానీ ఒపీనియన్ గుజరాత్ గవర్నమెంట్ తీసుకోలేదు, విచ్ వాజ్ నాట్ ఫాలోడ్ ఇన్ దిస్ కేస్. ఓకే, ఈ కేసులో అది జరగలేదు. సెకండ్లీ, నెక్స్ట్ ఇంకో తప్పు ఏంటంటే ద సుప్రీం కోర్ట్ ఇన్ లక్ష్మణ్ నస్కర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2000 హ్యాడ్ లైడ్ డౌన్ 5 గ్రౌండ్స్ ఆన్ విచ్ రెమిషన్ ఈస్ టు బి కన్సిడర్డ్. ఆ కేసులో రెమిషన్ కన్సిడర్ చేయాలంటే 5 విషయాలు మీరు పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఏంటవి? ఆ 5 విషయాలు ఇక్కడ రాయలేదు, కానీ ద ఫస్ట్ ఆఫ్ దీస్ ఈజ్ వెదర్ ద అఫెన్స్ ఈజ్ అన్ ఇండివిజువల్ యాక్ట్ ఆఫ్ క్రైమ్ దట్ డస్ నాట్ ఎఫెక్ట్ సొసైటీ. అసలు ఫస్ట్ అఫెన్స్ అనేది ఇండివిజువల్ యాక్ట్ ఆఫ్ క్రైమా, సొసైటీని ఎఫెక్ట్ చెయ్యని విషయమా అనేది ఫస్ట్ ఫిగర్ అవుట్ చేసుకోవాలి. అంటే దీనివల్ల సొసైటీకి ఏం ఇంపాక్ట్ లేదు, జస్ట్ ఒక ఇండివిజువల్ యాక్ట్ ఆఫ్ క్రైమ్ అది, లేదా సొసైటీని ఇంపాక్ట్ చేయగలిగే ప్రభావం చూపగలిగే అంశమా అనేది ఫస్ట్ ఫిగర్ అవుట్ చేసుకోవాలి. ఇట్ వుడ్ బి ప్రిపోస్ట్రస్ టు సర్మైజ్ దట్ సచ్ ఎ హీనస్ క్రైమ్ డస్ నాట్ ఇంపాక్ట్ ద కాన్షియన్స్ ఆఫ్ ఎ సివిలైజ్ సొసైటీ. సో ఇంత హేయమైన క్రూరమైన చర్య సొసైటీ యొక్క కాన్షియన్స్ని కదిలించదా? ఖచ్చితంగా కదిలిస్తుంది. సో ఇది సొసైటీకి సంబంధం లేదు, సొసైటీని ఇంపాక్ట్ చెయ్యని కేసు అని తేల్చేయడానికి కుదరదు. సో ఫస్ట్ రూల్ ఏదైతే ఉందో అక్కడే ఫెయిల్ అయిపోయింది. సో రెమిషన్ కన్సిడర్ చేసినప్పుడు ఓకేనా, రెమిషన్ కన్సిడర్ చేసినప్పుడు ఈ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే థర్డ్లీ ద సుప్రీం కోర్ట్ ఇన్ సంగీత్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా 2012 హ్యాడ్ హెల్డ్ దట్ ఎ కన్విక్ట్ serving life imprisonment does not have a right to be prematurely released on completion of 14 years in jail, and the remission should be considered only on a case-to-case basis. ఇంకా ఆ సంగీత్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 14 ఏళ్ళు కంప్లీట్ అయినంత మాత్రాన రెమిషన్ చేసేయాలని రూల్ లేదు, ప్రతి ఒక్కరికి బ్లాంకెట్ అప్రూవల్ ఇవ్వడానికి లేదు, కేస్ టు కేస్ బేసిస్ మీరు పరిగణలోకి తీసుకోవాలి, కొన్ని కేసెస్లో ఇవ్వచ్చు, కొన్ని కేసులు ఇవ్వకపోను కూడా వచ్చు అని చెప్పి అది చెప్తుంది. ఇన్ లైట్ ఆఫ్ దిస్ జడ్జ్మెంట్ ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ హ్యాడ్ ఇష్యూడ్ అన్ అడ్వైజరీ ఇన్ February 2013 ప్రెస్క్రైబింగ్ దట్ రెమిషన్ షుడ్ నాట్ బీ గ్రాంటెడ్ ఇన్ ఎ హోల్సేల్ మేనర్. 2013లో యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఒక అడ్వైజరీ రిలీజ్ చేసింది. ఏమని? రెమిషన్ బ్లాంకెట్ హోల్సేల్ మేనర్లో అడిగిన ప్రతివాడికి ఇచ్చేసేలా ఉండకూడదు, సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అని యూనియన్ హోమ్ మినిస్ట్రీ అడ్వైజరీ ఫాలో అయింది. The Gujarat government had revised its remission policy in 2014 in line with this advisory. సో గుజరాత్ గవర్నమెంట్ కూడా 2014లో యూనియన్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళ అడ్వైజరీని బేస్ చేసుకొని రివైజ్ చేసింది వాళ్ళ రెమిషన్ పాలసీని. అండ్ హ్యాడ్ ఎక్స్ప్లిసిట్లీ బార్డ్ రెమిషన్ ఫర్ దోస్ కన్విక్టెడ్ ఆఫ్ రేప్ అండ్ మర్డర్. రేప్ మరియు మర్డర్ కేసెస్తో ఎవరైతే కన్విక్ట్ చేయబడ్డారో వాళ్ళకి రెమిషన్ అర్హత లేదు అని ఎక్స్ప్లిసిట్గా ప్రొహిబిట్ చేసింది. However, the instant remission was granted based on the policy of 1992. కానీ వీళ్ళకి రెమిషన్ ఎలా ఇచ్చారు? 1992 పాలసీ ప్రకారం. దాంట్లో ఎటువంటి ఎక్స్క్లూజన్స్ అనేవి లేవు. యాజ్ ఇట్ వాజ్ ఇన్ ఫోర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ కన్విక్షన్. వాళ్ళకి కన్విక్షన్ జరిగినప్పుడు అంటే వాళ్ళకి శిక్ష పడే టైంకి వాళ్ళ అప్పటికి ఉన్న పాలసీ అంటే 1992 పాలసీ, కాబట్టి అది వర్తిస్తుందని చెప్పారు. అయితే మరి సుప్రీంకోర్టు ఫైనల్గా ఏమని తీర్పు చెప్పింది? సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? ద సుప్రీం కోర్ట్ ఇన్ ఇట్స్ ఆర్డర్ categorically held that Gujarat government is not the appropriate government to consider the remission petition. ఈ పర్టికులర్ కేసులో అప్రోప్రియేట్ గవర్నమెంట్ గుజరాత్ గవర్నమెంట్ కాదు అని సుప్రీంకోర్టు కేటగారికల్గా అంటే క్రిస్టల్ క్లియర్గా తేల్చేసింది. It held that May 2022 order of the Supreme Court that asked the Gujarat government to consider the remission petitions was obtained through fraud and suppression of facts before the court.
సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మరి మే 2022లో సేమ్ సుప్రీంకోర్టే కదా గుజరాత్ గవర్నమెంట్స్కి ఆర్డర్స్ పాస్ చేసి రెమిషన్ని కన్సిడర్ చేయమంది అంటే, అయితే అప్పుడు ఏం చేసిందంటే అప్పుడు ఆ టైంలో మీరు ఆ డైరెక్షన్స్ కొన్ని ఫ్యాక్ట్స్ని సప్రెస్ చేయడం ద్వారా, ఫ్రాడ్ చేయడం ద్వారా మీరు సాధించుకున్నారు. సో కోర్టుని మోసం చేసి ఆ తప్పుడు తీర్పు వచ్చేలా చేశారని చెప్పి సుప్రీంకోర్టు అంటోంది. హెన్స్ ఇట్ హెల్డ్ ద May 2022 ఆర్డర్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ టు బి ఎ నలిటీ. సో సుప్రీంకోర్టు 2022 మేలో ఇచ్చిన ఆర్డర్ నల్ అండ్ వాయిడ్ అని చెప్పేశారు. ఇట్ ఫర్దర్ ఆర్డర్డ్ ద సరెండర్ ఆఫ్ ఆల్ ద 11 persons బిఫోర్ జైల్ అథారిటీస్ విత్ ఇన్ 2 weeks. 2 వారాల్లోగా మొత్తం జైల్ అథారిటీస్ అందరూ కూడా ఆల్ ద 11 persons జైల్ అథారిటీస్ ముందు సరెండర్ అవ్వాలని కూడా ఆర్డర్ చేయడం జరిగింది. ఇట్ హెల్డ్ దట్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఫర్ కన్సిడరింగ్ ద రెమిషన్ పిటిషన్స్ ఇన్ ద ఇన్స్టెంట్ కేస్ ఈజ్ మహారాష్ట్ర. ఈ పర్టికులర్ కేసులో, ఈ ఇన్స్టెంట్ అంటే ఇమీడియట్ అని అర్థం, ఈ ఇమీడియట్ కేసులో మహారాష్ట్ర ఈజ్ ద అప్రోప్రియేట్ గవర్నమెంట్ అండ్ ఇట్ మే కన్సిడర్ దైర్ పిటిషన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ లా అండ్ గైడ్ లైన్స్ లేడ్ డౌన్ బై ద సుప్రీంకోర్టు లే డౌన్ చేసిన గైడ్ లైన్స్, హోమ్ మినిస్ట్రీ అడ్వైజరీ, వీటన్నిటిని బేస్ చేసుకుని, రెమిషన్ పాలసీని బేస్ చేసుకుని వాళ్ళు కన్సిడర్ చేయవచ్చు అని చెప్పారు. This order has reinforced the faith in our judicial system and rule of law by setting aside a blatantly perverse order that shook the conscience of society at large and women in particular. సో ఈ ఆర్డర్ అనేది మనకి జ్యుడిషియల్ సిస్టమ్ పైన నమ్మకాన్ని రెయిన్ఫోర్స్ చేసింది, ఇంకొంచెం పెరిగేలా చేసింది, రూల్ ఆఫ్ లా పైన నమ్మకాన్ని పెరిగేలా చేసింది. బై సెట్టింగ్ అసైడ్ ఎ బ్లేటెంట్లీ అంటే ఓపెన్లీ, అంటే ఏదైనా ఒక విషయం ఓపెన్గా తప్పు జరిగితే బ్లేటెంట్ అనే పదాన్ని వాడతాం. పర్వర్స్, హార్మ్ఫుల్ ఆర్డర్ ఇది. దీన్ని పక్కన ఎటువంటి ఆర్డర్ ఇది? సొసైటీ యొక్క కాన్షియస్ని, ఎస్పెషల్లీ ఉమెన్ యొక్క అంతరాత్మని కుదిపేసిన ఇటువంటి తప్పుడు ఆర్డర్ని పక్కన పెట్టేయడం ద్వారా, అది తప్పని చెప్పడం ద్వారా సుప్రీంకోర్టు రూల్ ఆఫ్ లా పైన, జ్యుడిషియల్ వ్యవస్థ పైన మనకి నమ్మకాన్ని మళ్ళీ కలిగేలా చేసింది. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ ద మహారాష్ట్ర గవర్నమెంట్ వుడ్ ఫాలో ద గైడ్ లైన్స్ లైడ్ డౌన్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ లక్ష్మణ్ నస్కర్ కేస్ అండర్ విచ్ సచ్ క్రైమ్స్ దట్ ఎఫెక్ట్స్ ది సొసైటీ అట్ లార్జ్ డిజర్వ్ నో మెర్సీ. లక్ష్మణ్ నస్కర్ కేసులో క్లియర్గా చెప్పారు, కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ని ఫాలో అయితే ఎలాంటి సొసైటీ మొత్తాన్ని ఎఫెక్ట్ చేసేటువంటి క్రైమ్స్కి అసలు మెర్సీయే, దయ చూపాల్సిన అవసరమే లేదు అని చెప్పి అక్కడ క్లియర్గా చెప్పారు. సో దాన్ని మహారాష్ట్ర గవర్నమెంట్ ఫాలో అవుతుందని మనం ఆశిద్దాం, ఎక్స్పెక్ట్ చేద్దామని ఫైనల్గా ఆర్టికల్ ఎండ్ చేయడం అనేది జరిగింది. సో ఇది వెరీ యూస్ఫుల్ ఫర్ మేకింగ్ నోట్స్ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఇది ఆల్రెడీ నేను కవర్ చేశాను సెపరేట్ ఆర్టికల్లో. మీరు నోట్ మేకింగ్ ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా మీరు నోట్స్ రాసుకోండి. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ILO వార్న్స్ ఆఫ్ రైజ్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్, డిక్లైన్ ఇన్ రియల్ వేజెస్. ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఇది ఏమని వార్న్ చేస్తుంది? అన్ఎంప్లాయ్మెంట్ ఏమో ప్రపంచవ్యాప్తంగా పెరగబోతోంది అండ్ రియల్ వేజెస్ తగ్గుతున్నాయి. ఇది కొంచెం మనం ఆలోచించాల్సిన అంశం అని చెప్పి ILO చెప్తుంది. అసలు దీని గురించి తెలుసుకునే ముందు లెట్స్ లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు మనకి ఫామ్ అయిందంటే, ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1919. 1919లో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ట్రీటీ ఆఫ్ వెర్సైలెస్లో భాగంగా 1919లో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. సో ఈ ట్రీటీ ఆఫ్ వెర్సైలెస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, దిస్ ఈజ్ ద వన్ విచ్ ఎండెడ్ World War I. మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఈ ట్రీటీతో ఎండ్ చేశారు. ఈ ట్రీటీలో భాగంగానే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ చేశారు. ఎందుకు ఫామ్ చేశారు? World War Iకి ఎండ్ అవ్వడానికి దీనికి సంబంధం ఏంటి అంటే, సో వాళ్ళు ఏం భావించారంటే లాస్టింగ్ పీస్, యూనివర్సల్ అండ్ లాస్టింగ్ పీస్, మనకి చిరకాలం నిలబడే శాంతి కావాలి అంటే ఇట్ కెన్ బీ అకంప్లిష్డ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సోషల్ జస్టిస్. సోషల్ జస్టిస్ మనం సాధించినప్పుడే అది పీస్కి దారితీస్తుంది. సోషల్ జస్టిస్ లేకపోతే, ప్రజల్లో వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న భావం జరగకపోతే వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, అది రెవల్యూషన్స్కి, యుద్ధాలకి దారితీయచ్చు. సో సోషల్ జస్టిస్ ఉంటేనే పీస్ అనేది జరుగుతుంది అనే భావనలో ILO 1919లో ప్రారంభించడం అనేది మనకి జరిగిందనమాట. సో అదే 1919లో ILO కాన్స్టిట్యూషన్ కూడా డ్రాఫ్ట్ చేశారు. దాని యొక్క కాన్స్టిట్యూషన్ కూడా డ్రాఫ్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ILO యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇట్ ఈజ్ ఏ ట్రైపార్టైట్ ఆర్గనైజేషన్. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి?
ఇట్ ఈజ్ ఎ ట్రైపార్టైట్ ఆర్గనైజేషన్. అంటే అర్థం ఏంటి, దీంట్లో 3 పార్టీలు భాగంగా ఉంటాయి. ఏంటి ఆ 3 పార్టీలు? ఒకటి వర్కర్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వర్కర్స్ యొక్క రిప్రజెంటేటివ్స్ దీనిలో భాగంగా ఉంటారు. 2 ఎంప్లాయర్స్ యొక్క రిప్రజెంటేటివ్స్ కూడా దీంట్లో భాగంగా ఉంటారు. 3 గవర్నమెంట్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు కూడా దీంట్లో భాగం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ILO అండ్ ఇట్ ఈస్ ఎ యునీక్ వన్ ఆఫ్ ఎ కైండ్ ట్రైపార్టైట్ ఆర్గనైజేషన్గా మనం చెప్పొచ్చు. ఇట్ బ్రింగ్స్ టుగెదర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గవర్నమెంట్స్, ఎంప్లాయర్స్ అండ్ వర్కర్స్ ఇన్ ఇట్స్ ఎగ్జిక్యూటివ్ బాడీస్. ఈ 3 సెగ్మెంట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ ILO యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వీళ్ళు ఏమనుకున్నారంటే, మనకి ఇంటర్నేషనల్గా పీస్ కావాలంటే సోషల్ జస్టిస్ అనేది అవసరం అని భావించారు. సోషల్ జస్టిస్ అవసరం అని ఎందుకు భావించారు? ఆ రోజుల్లో క్యాపిటలిజం వల్ల, అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ వల్ల వర్కర్స్ ఎక్కువగా ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతున్నారన్న భావన ఉంది. ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్లో వర్కర్స్ ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్నారు, క్యాపిటలిస్టులు వాళ్ళని దోపిడీ చేస్తున్నారన్న భావన అనేది ఉంది. మరి ఆ భావన పోవాలి అంటే సోషల్ జస్టిస్ అనేది రావాలి. అంటే వర్కర్స్కి సరైన వర్కింగ్ కండిషన్స్ ఇవ్వాలి, వాళ్ళ లేబర్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి, ఎక్స్ప్లాయిటేషన్ జరగకుండా ఉండాలి. అవన్నీ జరగాలంటే దేర్ ఈజ్ ఎ నీడ్ టు స్టాండర్డైజ్ వర్కింగ్ కండిషన్స్ అక్రాస్ ది వరల్డ్. వాళ్ళ రైట్స్ని గుర్తించాలి, వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి, రైట్స్ని గుర్తించాలి. సో సరైన వర్కింగ్ కండిషన్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. సో దానికోసం ఒక ఆర్గనైజేషన్ ఉండాలి అనే భావనలో భాగంగా ILO అనేది మనకి రావడం అనేది జరిగిందనమాట. అర్థమైందా? ఒకటి, సో వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్నారు అన్న భావన ఒకటి. 2, గ్రోయింగ్ ఎకనామిక్ ఇంటర్డిపెండెన్స్, ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఇంటర్డిపెండెన్స్ అనేది కూడా పెరుగుతోంది అన్న భావన. అంటే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్టు, ఒక చోటు నుండి ఇంకో చోటికి మనుషులు వెళ్ళడం, ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి అన్న భావన ఒకటి. అండ్ నీడ్ ఫర్ కోఆపరేషన్, ఒకరితో ఒకళ్ళు ప్రపంచ దేశాలు కోఆపరేట్ చేసుకోవాలి అన్న భావన. దేనికి? టు అబ్టైన్ సిమిలర్ వర్కింగ్ కండిషన్స్. ప్రతి దేశంలో కూడా సిమిలర్ వర్కింగ్ కండిషన్స్ రావాలంటే ఒకరితో ఒకరు డేటా షేర్ చేసుకోవాలి, కోఆపరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే భావన కూడా ఉంది. ఈ రకరకాల ఆలోచనలు బేస్ చేసుకొని ILO అనేది ఫామ్ చేయడం అనేది జరిగింది. సో ఈ ILO ఏదైతే ఉందో 1946లో 1919లో ఏర్పాటు చేయబడ్డ ఈ సేమ్ ILO 1946లో యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు చేయబడిన తర్వాత, ఐక్యరాజ్య సమితి వచ్చిన తర్వాత, ఐక్యరాజ్య సమితి ఏమైందంటే ILO బికేమ్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్ యొక్క ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీగా ILO మారింది. అర్థమైందా మీకు? ఇట్ బికేమ్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ ఇన్ 1946. ఇది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ఏం చేసిందంటే, ఇట్ రిలీజ్డ్ ఏ రిపోర్ట్ కాల్డ్ వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ ట్రెండ్స్ 2024. ఈ రిపోర్ట్ అనేది వెడ్నెస్డే రోజు వియన్నాలో లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఈ పర్టిక్యులర్ రిపోర్ట్ ఏదైతే ఉందో, ఈ రిపోర్ట్లో చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి, మీరు గమనించండి. ఒకటి, ILO వాన్స్ దట్ వైల్ జాబ్లెస్నెస్ హ్యాస్ ఫాలెన్ బిలో ప్రీ పాండమిక్ లెవెల్స్. జాబ్లెస్నెస్ అనేది తగ్గిందంటే అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ తగ్గాయి. అయితే గ్లోబల్ అన్ఎంప్లాయ్మెంట్ విల్ రైజ్ ఇన్ 2024. 2024లో మాత్రం పెరగబోతోంది అని చెప్తోంది. చూడండి, ద గ్లోబల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎట్ 5.1% షోస్ ఎ మోడెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఆన్ 2022, బట్ ద జాబ్స్ గ్యాప్ రిమైన్స్ ఎలివేటెడ్. అంటే అర్థం ఏంటంటే, మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కొంచెం ఇంప్రూవ్ అయినప్పటికీ కూడా జాబ్స్ గ్యాప్ మాత్రం ఎక్కువ. జాబ్స్ గ్యాప్ అంటే జాబ్ చేయకుండా ఖాళీగా ఉండే సమయాన్ని మనం జాబ్స్ గ్యాప్ అంటాం. అది హెల్త్ బాగాలేకపోవడం కావచ్చు, వేరే రీజన్స్ వల్ల కావచ్చు, పిల్లలు పుట్టడం వల్ల కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఒంట్లో బాగోపోవడం కావచ్చు, లేకపోతే కొన్నాళ్ళు ఎవరికో సహాయం చేయాలని కావచ్చు, లేకపోతే ఒక జాబ్ చేస్తూ జాబ్ కోల్పోయి మళ్ళీ కొత్త జాబ్ కోసం ప్రయత్నం చేసే గ్యాప్ కావచ్చు. డిఫరెంట్ రీజన్స్ వల్ల మనకి గ్యాప్స్ అనేవి వస్తాయి. కానీ జాబ్స్ గ్యాప్ అనేవి మాత్రం ఎక్కువగానే ఉంటున్నాయి అని చెప్తున్నారు. మానిటరీ టైటనింగ్ ఇన్ అడ్వాన్స్డ్ అండ్ ఎమర్జింగ్ ఎకానమీస్ వాజ్ ఫాస్టెస్ట్ సిన్స్ ద 1980s. మానిటరీ టైటనింగ్ అనేది ఫాస్టెస్ట్ ఉంది అంటే అర్థమే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం. మనకి ఏం జరిగిందంటే, కరోనా టైంలో ఇండస్ట్రీని సపోర్ట్ చేయడం కోసం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల సెంట్రల్ బ్యాంక్స్ కూడా వడ్డీ రేట్లని విపరీతంగా తగ్గించాయి. వడ్డీ రేట్లని తగ్గించడం ద్వారా వడ్డీ రేట్లని
తగ్గించడం ద్వారా ఎకానమీని సపోర్ట్ చేయాలనే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఈ వడ్డీ రేట్లు బాగా తక్కువ ఉండడం వల్ల ఈజీ మనీ, లిక్విడిటీ బాగా పెరిగి తక్కువ వడ్డీకి లోన్స్ వచ్చేయడం, తక్కువ వడ్డీ ఉండడం వల్ల జనాలు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం మానేయడం, సో ప్రజల చేతుల్లో ఉన్న క్యాష్ పెరిగి ఓకే అది ఇన్ఫ్లేషన్కి దారితీసింది. ఎప్పుడైతే క్యాష్ చేతిలో ఉన్న క్యాష్ పెరుగుతుందో అది ఇట్ లీడ్స్ టు స్పెండింగ్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కోసం టైట్నింగ్ చేయడం మొదలుపెట్టారు. టైట్నింగ్ అంటే మళ్ళీ వడ్డీ రేట్లు ప్రపంచవ్యాప్తంగా అన్ని సెంట్రల్ బ్యాంక్స్ పెంచుకుంటూ వెళ్ళిపోయాయి. సో ఎప్పుడైతే వడ్డీ రేట్లు పెరుగుతాయో ఇండస్ట్రీకి అది కొంచెం టఫ్ టైమ్స్ అయిపోతాయి అన్నమాట. సో అది మనకి పరిస్థితి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇన్ఫ్లేషన్ అనేది, అంటే దీనికంటే ముందే ఈ టైటనింగ్ చేయడానికి ముందే ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరిగిపోయింది ప్రపంచంలో. ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడైతే బాగా పెరుగుతుందో రియల్ వేజెస్ తగ్గిపోతాయి. రియల్ వేజెస్ అనేవి తగ్గిపోతాయి. రియల్ వేజెస్ అంటే అర్థం ఏంటి? నీ శాలరీ, నీ నామినల్ వేజెస్ అంటే నీకు నార్మల్గా నీకు వచ్చిన శాలరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని నామినల్ వేజెస్ అంటాం. నామినల్ వేజెస్ మైనస్ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ని తీసేయాలి. ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ని తీసేయగా వచ్చేదాన్ని మనం రియల్ వేజెస్ అంటాం. లైక్ నామినల్ జీడిపి రియల్ జీడిపి లాగా అనమాట. సో నామినల్ వేజెస్లోంచి ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ని తీసేస్తే వచ్చేది రియల్ వేజెస్ అని చెప్పేసి అంటాం. అంటే మన జాబ్స్లో వస్తున్న పెరగడం ఏదైతే ఉందో, శాలరీ పెరుగుదల ఏదైతే ఉందో అది ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తుందా లేదా అనేది మనకి చాలా అంటే రియల్ వేజ్ గ్రోత్ అనేది బాగాలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాశారో ఒకసారి మనం గమనించండి. జాబ్లెస్నెస్ అండ్ ది జాబ్స్ గ్యాప్ హ్యావ్ బోత్ ఫాలెన్ బిలో ప్రీ పాండమిక్ లెవెల్స్ బట్ గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ విల్ రైజ్ ఇన్ 2024 అని అంటున్నారు. అండ్ గ్రోయింగ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉన్నాయి, స్టాగ్నెంట్ ప్రొడక్టివిటీ అనేవి ప్రధానమైన కారణాలుగా చెప్తున్నారు. ఇన్ ఇండియా రియల్ వేజెస్ ఆర్ పాజిటివ్ కంపేర్డ్ విత్ G20 కంట్రీస్. G20 కంట్రీస్లో రియల్ వేజెస్ పాజిటివ్గా లేవు. నీ శాలరీస్ పెరుగుదల కంటే కూడా ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువ ఉంటుంది ఒక రకంగా. అంటే ఇప్పుడు నీ శాలరీ గ్రోత్ 10% ఉంటే ఇన్ఫ్లేషన్ 12% పెరిగింది అనుకోండి, ఇన్ఫ్యాక్ట్ నీ శాలరీ తగ్గినట్టు. ఇట్స్ లైక్ డీ గ్రోత్, అంతే కదా. నీ డబ్బు యొక్క బలం ఎలా వస్తుంది? దాని కొనుగోలు శక్తిని బట్టే. ఆ కొనుగోలు శక్తి తగ్గిపోతుంది ఇన్ఫ్లేషన్ పెరిగేటప్పుడు. సో ఇన్ఫ్లేషన్కి తగ్గట్టుగా శాలరీ కూడా పెరిగితేనే మనకి స్కోప్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు శాలరీ కూడా పెరిగితేనే మనకి స్కోప్ అనేది ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగా శాలరీ పెరిగిన పరిస్థితులు అనేవి మనకు కనిపించలేదన్నమాట. సో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎస్పెషల్లీ G20 కంట్రీస్. చూడండి ఇక్కడ, రియల్ వేజెస్ డిక్లైన్డ్ ఇన్ మోస్ట్ G20 కంట్రీస్ ఇన్ 2023 యాజ్ వేజ్ రేట్స్ ఫెయిల్ టు కీప్ పేస్ విత్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్కి తగ్గట్టుగా వేజ్ రేట్స్ లేవు. ఇందాక మీకు చెప్పినట్టు ఇన్ఫ్లేషన్ 10% ఉంటే శాలరీ గ్రోత్ 8% ఉందంటే నీకు చివరికి మైనస్లో ఉన్నట్టు. సో పుషింగ్ 1 మిలియన్ వర్కర్స్ ఇంటూ పావర్టీ. సో 10 లక్షల మంది దీనివల్ల ఎక్స్ట్రీమ్ పావర్టీకి వెళ్ళిపోయారు. అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక వర్కర్ ఉన్నాడు. హీ యూజ్ టు ఎర్న్ 10,000 రూపీస్. 10,000 రూపాయలు తనకి వేజెస్ వచ్చావు అనుకోండి. సో ఈ 10,000లో హీ యూజ్ టు స్పెండ్ 8,000. తన అవసరాల కోసం 8,000 రూపీస్ ఖర్చు అయ్యేది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ఫ్లేషన్ వల్ల వస్తువుల ధరలన్నీ కూడా 10% పెరిగిపోయాయి. 10% పెరిగిందంటే అర్థం ఏంటి? ఇప్పుడు 8,000 రూపీస్ కాస్ట్ చేసే వస్తువులు ఇప్పుడు 8,800 రూపీస్ అయ్యాయి అనుకోండి. 10% ఇన్ఫ్లేషన్ని మనం ఎస్యూమ్ చేసుకుంటే. సో ఈ పర్టికులర్ కేసులో సేవింగ్స్ ఎంత తనకి? 2,000 రూపీస్ సేవింగ్స్ ఈ కేసులో. ఇవి ఎక్స్పెన్సెస్, ఇది ఇన్కమ్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఏమో 10% కాబట్టి ఎక్స్పెన్సెస్ నీకు 8,800 అయిపోయాయి. సో శాలరీ కేవలం 5% పెరిగింది తనకి వచ్చే వేజెస్ 5% గ్రో అయ్యాయి. సో తనకు వచ్చే ఇన్కమ్ ఎంత? 10,500. ఇప్పుడు దాంట్లోంచి మీరు 8,800 తీసేశారు అనుకోండి, ఎంత వస్తాయి సేవింగ్స్? 1,700. ఇప్పుడు ఏమైంది? తన సేవింగ్స్ ఏమయ్యాయి? బేసిక్గా తగ్గాయి. తన శాలరీ పెరిగినప్పటికీ సేవింగ్స్ తగ్గాయి. శాలరీ పెరిగినప్పటికీ సేవింగ్స్ ఎందుకు తగ్గాయి? తన ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ ఇంకా ఎక్కువ పెరిగింది. ఎక్స్పెండిచర్ ఎందుకు పెరిగింది? బికాజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో నీ ఇన్కమ్ గ్రోత్ అనేది మినిమం టు మినిమం ఇన్ఫ్లేషన్కి తగ్గట్టుగా ఉండాలి. అది లేకపోతే నీకు రియల్ వేజెస్ తగ్గినట్టు. రియల్ అంటే అకౌంటింగ్ ఫర్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ యొక్క ఎఫెక్ట్ని కౌంట్ చేసి అని అర్థం అనమాట. దిస్ ఈజ్ ద స్టోరీ హియర్. అర్థమైందమ్మా? ఇది వాళ్ళు చెప్తున్న పాయింట్. 2023-24లో అన్ఎంప్లాయ్మెంట్ పెరగబోతోంది, రియల్ వేజెస్ ఏమో తగ్గిపోతున్నాయి, పరిస్థితులు బాగాలేవు అని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. సో ఈ న్యూస్ ఐటమ్ చూడమ్మా. డెట్ మార్కెట్ టు యాడ్ $3 billion
ఆన్ ఇన్క్లూజన్ ఇన్ బ్లూంబర్గ్ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ సే ఎకనామిస్ట్. సో ఈ ఆర్టికల్ని మనం అర్థం చేసుకోవాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ సర్టెన్ బేసిక్స్. సో ఎకానమీ యొక్క బ్యూటీ అదే, బేసిక్స్ లేకపోతే మనకి అసలు అర్థం కాదు. సో మనం ఏం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఏ బాండ్, బాండ్ అంటే ఏంటో చూద్దాము. ఆ తర్వాత ఈ బాండ్ ఇండెక్స్లు అంటే అర్థం ఏంటి, గ్లోబల్ బాండ్ ఇండిసెస్, గ్లోబల్ బాండ్ ఇండిసెస్ అంటే మీనింగ్ ఏంటి, అండ్ ఇన్క్లూజన్, ఇండియన్ బాండ్స్ని ఈ గ్లోబల్ బాండ్ ఇండిసెస్లో ఇంక్లూడ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, బెనిఫిట్స్ ఆఫ్ ఇన్క్లూజన్ ఆఫ్ ఇండియన్ బాండ్స్ ఇన్ గ్లోబల్ బాండ్ ఇండిసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఏ బాండ్. బాండ్ సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఏ డెట్ ఇన్స్ట్రుమెంట్. అంటే అప్పు తీసుకోవాలి అంటే మనం బాండ్ని ఉపయోగించవచ్చు. అప్పు తీసుకోవడానికి ఇది ఒక సాధనం అని మనం చెప్పచ్చు. బాండ్ ఈజ్ ఏ డెట్ ఇన్స్ట్రుమెంట్. సో గవర్నమెంట్స్ కానీ ప్రైవేట్ కార్పొరేషన్స్ కానీ వెన్ ఎవర్ దే నీడ్ మనీ దే కెన్ ఇష్యూ బాండ్స్, బాండ్స్ ఇష్యూ చేయొచ్చు. ఏ బాండ్ టిపికల్లీ హ్యాస్ 3 థింగ్స్. బాండ్కి ఏముంటాయి, ఫేస్ వాల్యూ ఉంటుంది, ఓకేనా. తర్వాత ఇట్ హ్యాస్ సంథింగ్ కాల్డ్ కూపన్ రేట్, then it also has maturity period. It also has something called maturity period. ఒక ఎగ్జాంపుల్కి గవర్నమెంట్ ఒక 10,000 రూపాయల బాండ్ ఇష్యూ చేసిందంటే దాని ఫేస్ వాల్యూ 10,000, 8% కూపన్ రేట్ ఇచ్చింది, 5 years మెచ్యూరిటీ పీరియడ్ ఇచ్చింది. అంటే అర్థం ఏంటి, నేను 10,000 రూపాయల బాండ్ ఇష్యూ చేస్తున్నాను అంటే ఎవరైనా ఈ బాండ్ కొనాలంటే 10,000 పే చేయాలి. సో ఆ 10,000 రూపీస్ కొన్న వాళ్ళ నుంచి ఇష్యూవర్కి వెళ్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసింది అనుకోండి, ఈ 10,000 రూపాయలు గవర్నమెంట్కి వెళ్తుంది. మరి కొన్నవాడికి ఏంటి ఉపయోగం అని మీరు అడగొచ్చు. కొన్నవాడికి ఏంటి ఉపయోగం అంటే ఈ 10,000 పైన గవర్నమెంట్ వడ్డీ ఇస్తుంది. ఎంత వడ్డీ ఇస్తుంది, అదే కూపన్ రేట్ 8% పర్ యానం. అంటే సంవత్సరానికి 800 రూపీస్ అంటే 800 రూపీస్ పర్ ఇయర్ పర్ యానం అతనికి వస్తుంది. ఎన్నాళ్ళు మెచ్యూరిటీ ఇచ్చారు, 5 years. మరి 5 yearsకి కలిపి మనకి 4,000 రూపాయలు వస్తుంది. 8% ఎవరు ఫిక్స్ చేస్తారంటే మార్కెట్ ఫోర్సెస్ బట్టి అప్పటికున్న వడ్డీ రేట్లు బట్టి డిసైడ్ అవుతుంది. నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. సో 5 ఏళ్ల తర్వాత ఆ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నాడో ఇతనికి తను ఇనీషియల్గా ఇచ్చిన 10,000 రూపాయలు మరియు ఎడిషనల్గా ఈ 8% చొప్పున, సంవత్సరానికి 8% చొప్పున వడ్డీ కూడా కలిపి అతనికి వస్తుంది. ఈ వడ్డీ పేమెంట్ చివరిలో చేయొచ్చు, లేదా 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి కూడా చేసే అవకాశం ఉంటుంది. సో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కానీ కార్పొరేట్స్ కానీ డబ్బులు అవసరమైనప్పుడు వాళ్ళు ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు ఈ రకంగా బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా దే కెన్ రైజ్ మనీ. రైజ్ అంటే మోహరించడం అంటాం. మనీని వాళ్ళు రైజ్ చేసే అవకాశం అనేది ఉంది. సో కీప్ దిస్ ఇన్ మైండ్. ఈ రకంగా బాండ్ అనేది ఫంక్షన్ అవుతుంది. సరే, ఇప్పుడు వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్, సెకండ్ పాయింట్ ఏం చెప్పాను, గ్లోబల్ బాండ్ ఇండిసెస్ అంటున్నాం. సో గ్లోబల్ బాండ్ ఇండిసెస్ గురించి తెలుసుకునే ముందు వీ హ్యావ్ టు లుక్ ఎట్ డిఫరెంట్ బాండ్స్. అంటే ప్రపంచవ్యాప్తంగా వీ హ్యావ్ బాండ్ మార్కెట్స్ ఆల్సో. బాండ్ మార్కెట్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ఎవర్ యూ సీ ద వర్డ్ మార్కెట్, మార్కెట్ అనే పదం మీరు ఎప్పుడు చూసినా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఏ మార్కెట్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ యూ బై ఆర్ సెల్. మనం వస్తువుల్ని కొనడం లేదా అమ్మడం చేసే ప్లేస్నే మనం మార్కెట్ అంటాం. సో బాండ్ మార్కెట్ అంటే అర్థం ఏంటి, బాండ్ మార్కెట్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ పీపుల్ కెన్ బై బాండ్స్ ఆర్ సెల్ బాండ్స్. బాండ్స్ని కొనడానికి అమ్మడానికి ఆస్కారం ఉండే అవకాశాన్ని కల్పించే మార్కెట్ని మనం బాండ్ మార్కెట్ అని చెప్పేసి అంటాం. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి బాండ్ మార్కెట్స్ ఎన్నో ఉంటాయి. ఇండియా ఉంది, మనకి యుఎస్ ఉంది, యూకే ఉంది. డిఫరెంట్ కంట్రీస్లో ఆ కంట్రీస్ ఇష్యూ చేసే బాండ్స్ ఉంటాయి. ఆ బాండ్స్ ట్రేడ్ అయ్యే మార్కెట్స్ కూడా ఉంటాయి. స్టాక్స్ ఎలాగైతే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతాయో బాండ్స్ బాండ్ మార్కెట్లో అమ్మకాలు కొనుగోలు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇలాంటి ప్రపంచవ్యాప్తంగా బాండ్ మార్కెట్స్ అన్నీ ఉంటాయి. అయితే వీ హ్యావ్ ది అదర్ థింగ్ కాల్డ్ బాండ్ ఇండెక్స్. ఇందాక చెప్పాను గ్లోబల్ బాండ్ ఇండెక్స్. ఈ గ్లోబల్ బాండ్ ఇండెక్స్ అనేది ఎలా ఫంక్షన్ అవుతుంది అనేది మనం ఒకసారి గమనిద్దాం. గ్లోబల్ బాండ్ ఇండిసెస్ అని చెప్పన్నాం. అయితే గ్లోబల్ బాండ్ ఇండిసెస్ చెప్పడానికి ముందు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, తర్వాత ఇటు వెళ్దాం. సో మీరు సెన్సెక్స్ అనే పదాన్ని వినుంటారు కదా, రోజు న్యూస్లో చూస్తుంటారు. వాట్ ఈజ్ సెన్సెక్స్, వాట్ ఈజ్ సెన్సెక్స్, సెన్సెక్స్ పెరిగింది, సెన్సెక్స్ తగ్గింది అంటాం. సెన్సెక్స్ అనేది ఏంటి యాక్చువల్గా, సెన్సెక్స్ ఈజ్ అన్ ఇండెక్స్. ఇట్ ఈజ్ అన్ ఇండెక్స్ ఆఫ్ 30 స్టాక్స్. 30 స్టాక్స్ యొక్క ఇండెక్స్. ఏంటవి ఆ 30 స్టాక్స్?
మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న టాప్ 30 స్టాక్స్. టాప్ 30 అని ఎలా డిసైడ్ చేస్తారు? బేస్డ్ ఆన్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే సేల్కి అంటే కొనడానికి అందుబాటులో ఉన్న ఫ్రీ ఫ్లోట్ అంటే ప్రమోటర్ తన దగ్గర పెట్టుకోకుండా సెకండరీ మార్కెట్లో సేల్కి అందుబాటులో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ వాటి మార్కెట్ ప్రైస్ వేస్తే వచ్చేదాన్ని మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇవి 1,00,000 షేర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్క షేరు ₹100 అనుకోండి. అప్పుడు రిలయన్స్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 crore అవుతుందన్నమాట. సో ఇలా ప్రతి కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం టాప్ 30 ఏవైతే ఉంటాయో ఆ టాప్ 30 విల్ బి పార్ట్ ఆఫ్ BSE సెన్సెక్స్. ఈ సెన్సెక్స్ అనే ఇండెక్స్లో ఉంటాయి. మరి సెన్సెక్స్ పెరిగింది తగ్గిందని ఎలా చెప్తాము? సెన్సెక్స్ అనే ఇండెక్స్లో ఉన్న లోపల ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ పెరిగాయి అనుకోండి సెన్సెక్స్ పెరుగుతుంది. ఆ స్టాక్స్ తగ్గాయి అనుకోండి సెన్సెక్స్ తగ్గుతుంది. అయితే మీరు అడగొచ్చు, సార్ కొన్ని స్టాక్స్ పెరిగి కొన్ని స్టాక్స్ తగ్గితే, కొన్ని స్టాక్స్ పెరిగినవి ఉంటాయి, కొన్ని స్టాక్స్ తగ్గినవి ఉంటాయి. ఓవరాల్గా పెరిగినవి ఎక్కువ ఉంటే సెన్సెక్స్ పెరుగుతుంది, తరిగింది ఎక్కువ ఉంటే సెన్సెక్స్ తగ్గుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో అయితే ఈ సెన్సెక్స్లో ఈ స్టాక్స్ ఉండడం వల్ల ఆ స్టాక్స్కి ఏమైనా అడ్వాంటేజ్ ఉందా? అడ్వాంటేజ్ ఉంది. జాగ్రత్తగా వినండి. మనకి దేర్ ఆర్ సర్టన్ ఎప్పుడైతే పలానా స్టాక్ అనేది సెన్సెక్స్లో ఉందో అది ఫేమస్ అవుతుంది. ఓ సెన్సెక్స్లో ఉందంటే ఇది ఇండియాలో టాప్ 30 అంటే చాలా పెద్దదైంది అనే ఫీలింగ్ వస్తుంది. ఆ కంపెనీ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. అంతేనా? ఆ పర్టికులర్ కంపెనీ సెన్సెక్స్లో యాడ్ అయిందంటే కంపెనీ యొక్క బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. అండ్ మనకి మ్యూచువల్ ఫండ్స్లో దేర్ ఇస్ ఎ కేటగిరీ కాల్డ్ ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్ అని ఉంటాయి. సో ఈ ఇండెక్స్ ఫండ్స్ ఏం చేస్తాయంటే దే ఆర్ ప్యాసివ్. అంటే ఆ ఫండ్ మేనేజర్ చాలా ప్యాసివ్గా వాటిని మెయింటైన్ చేస్తాడు. ప్యాసివ్గా మెయింటైన్ చేయడం అంటే అర్థం ఏంటంటే దే జస్ట్ ఫాలో ఎన్ ఇండెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ సెన్సెక్స్ బేస్డ్ ఒక ఇండెక్స్ ఫండ్ ఉందనుకోండి. సో ఈ ఇండెక్స్ ఫండ్ ఏం చేస్తుంది? సెన్సెక్స్లో 30 స్టాక్స్ ఉంటాయి కాబట్టి ఈ ఇండెక్స్ ఫండ్ కూడా 30 స్టాక్సే మెయింటైన్ చేస్తుంది. సో ఈ 30 స్టాక్స్లో ఏ స్టాక్కి ఎంత వెయిటేజ్ అయితే ఉంటుందో వీళ్ళ పోర్ట్ఫోలియోలో కూడా అవే స్టాక్స్ అంతే వెయిటేజ్తో మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు సెన్సెక్స్ ఒక సంవత్సరంలో 10% పెరిగితే ఈ ఇండెక్స్ ఫండ్ కూడా 10% పెరుగుతుంది. సెన్సెక్స్ 10% తగ్గితే ఇండెక్స్ ఫండ్ కూడా మోర్ ఆర్ లెస్ 10% తగ్గుతుంది. ఎందుకంటే వీళ్ళు మోర్ ఆర్ లెస్ ది మిమిక్ ది పర్ఫార్మెన్స్, అంటే ఎగ్జాక్ట్లీ అక్కడ ఎలా అయితే ఉంటుందో అలాగే మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. సో ఇండెక్స్ ఫండ్స్ అనేవి ఈ మధ్యన బాగా పాపులర్ అయ్యాయి. సో ఇండెక్స్ ఫండ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అది ఓవరాల్గా టాప్ 30 కంపెనీసే కదా సెన్సెక్స్లో ఉంటాయి. మరి సెన్సెక్స్ని మనం ఫాలో అయిపోతే సరిపోతుంది, నెంబర్ 1 కంపెనీస్ కాబట్టి మనకి రిస్క్ ఉండదని చెప్పి చాలామంది వాటిలోనే పెడదాం అనుకునే వాళ్ళు ఉన్నారు. సో అలా పెట్టే ఫండ్స్నే మనం ఇండెక్స్ ఫండ్స్ అంటున్నాము. సో ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు చాలామంది డిమాండ్ ఉంది. సో ఇండెక్స్ ఫండ్స్ని మెయింటైన్ చేయడం కూడా పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఫండ్ మేనేజర్ అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. సెన్సెక్స్లో ఎలా అయితే ఉందో అలా మెయింటైన్ చేస్తే సరిపోతుంది. అలా యాజ్ ఇట్ ఈస్గా మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో ఫండ్ ఎక్స్పెన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. మెయింటెనెన్స్కి ఖర్చు ఎక్కువ ఉండదు కాబట్టి ఎక్స్పెన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అయితే ఒక పర్టికులర్ కంపెనీ అనేది సెన్సెక్స్లో యాడ్ అయితే ఆటోమేటిక్గా ఈ ఇండెక్స్ ఫండ్ కూడా ఆ కంపెనీ షేర్స్ కొనాల్సి ఉంటుంది. ఎందుకంటే మరి ఇండెక్స్ ఫండ్ సెన్సెక్స్ యాస్టీజ్గా ఫాలో అవుతుంది కదా. సో సెన్సెక్స్లో ఒక పర్టికులర్ కంపెనీ యాడ్ అయ్యింది. సో ఓవరాల్ సెన్సెక్స్లో దాని వెయిటేజ్ 10% ఉంది అంటే వీళ్ళు కూడా ఆ కంపెనీ షేర్స్ ఇండెక్స్ ఫండ్లో యాడ్ చేయాలి. అదే ఇండెక్స్ ఫండ్లో ఆ కంపెనీకి 10% మినిమం షేర్ ఉండేలా చూడాలి. సో అప్పుడు ఏమవుతుంది? ద మూమెంట్ ఎ న్యూ కంపెనీ గెట్స్ యాడెడ్ టు సెన్సెక్స్, ఆల్ దీస్ ఇండెక్స్ ఫండ్స్ విచ్ ఆర్ మిమికింగ్ ఆర్ కాపీయింగ్ సెన్సెక్స్ పోర్ట్ఫోలియో, సెన్సెక్స్లో అయితే ఏమున్నాయో వాటిని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతున్న ఈ ఇండెక్స్ ఫండ్స్ అన్నీ కూడా ఆ కొత్తగా యాడ్ అయిన కంపెనీని వీళ్ళు కొనాల్సి వస్తుంది. సో కొంటారు కాబట్టి ఆ పర్టికులర్ కంపెనీకి ఒక్కసారిగా మార్కెట్లో డిమాండ్ పెరిగి ఆ కంపెనీ షేర్ ప్రైసెస్ పెరుగుతాయి. కంపెనీ షేర్ ప్రైసెస్ అనేవి పెరుగుతాయి. మీకు ఇది అర్థమైందా? ఇదే లాజిక్ని మనం ఇప్పుడు ఈ గ్లోబల్ ఇండెక్స్కి అప్లై చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం? గ్లోబల్ బాండ్ ఇండెక్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేపీ మార్గన్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్ అని ఒకటి ఉందనుకుందాం. ఈ పేర్లు కొంచెం అటు ఇటు అవ్వచ్చు, పట్టించుకోకండి. జేపీ మార్గన్ అనేది మెయిన్ పేరు. ఈ జేపీ మార్గన్ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ అని ఉంది. దీంట్లో ఎమర్జింగ్ మార్కెట్ అంటే డెవలప్ అవుతున్న కంట్రీస్. దీంట్లో లెట్స్ సే చైనాది, ఓకే, బ్రెజిల్ది, సౌత్ ఆఫ్రికావి, ఇలా డిఫరెంట్ ఎమర్జింగ్ మార్కెట్స్ యొక్క బాండ్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఇది ఇంటర్నేషనల్ బాండ్ ఇండెక్స్. ఇంటర్నేషనల్ బాండ్ ఇండెక్స్ కాబట్టి దీన్ని చాలామంది ఇన్వెస్టర్స్ దీన్ని ఫాలో అవుతూ ఉంటారు. సో దీంట్లో ఏ బాండ్స్ అయితే ఉన్నాయో ఆ బాండ్స్ అన్నీ పాపులర్ అయిపోతాయి ఒక్కసారి. ఆ బాండ్స్లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సడన్గా ఈ బాండ్ ఇండెక్స్లోకి ఇండియన్ బాండ్స్ యాడ్ అయ్యాయి అనుకుందాం.
ఇండియన్ బాండ్స్ ఈ ఇండెక్స్లోకి యాడ్ అయ్యాయి అనుకోండి. ఇండియన్ బాండ్స్ ఈ ఇండెక్స్లోకి యాడ్ అవ్వగానే ఫస్ట్ థింగ్ ఏమవుతుంది, ఇండియన్ బాండ్స్ బికమ్ పాపులర్. ఇవి పాపులర్ అవుతాయి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇందాక మీకు చెప్పిన ఇండెక్స్ ఫండ్స్ లాగే ఈ బాండ్స్లో కూడా ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి. బాండ్స్లో కూడా ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి. ఈ ఇండెక్స్ ఫండ్స్ ఏం చేస్తారంటే డిఫరెంట్ ఎమర్జింగ్ మార్కెట్ లేదా డిఫరెంట్ గ్లోబల్ బాండ్ ఇండెక్సెస్ని ట్రాక్ చేసి యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళు పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తారు. వీళ్ళకి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా ఇలాంటి బాండ్ ఇండెక్స్లను చూసి అందులో ఉన్న డిఫరెంట్ బాండ్స్లో పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఇండియన్ బాండ్స్ ఇందులోకి యాడ్ అయ్యాయి అంటే దీన్ని ఫాలో అవుతున్న ఇండెక్స్ ఫండ్స్ అన్నీ కూడా ఏం చేయాలి, వాళ్ళ పోర్ట్ఫోలియోలో కూడా మార్పులు చేయాలి. ఎలా, ఇండియన్ బాండ్ యాడ్ అయింది, ఇండియన్ బాండ్కి ఒక 10% వెయిటేజ్ వచ్చిందంటే వీళ్ళు కూడా వాళ్ళ ఇండియన్ బాండ్స్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దే విల్ బీ ఫోర్స్ టు బై ఇండియన్ బాండ్స్. ఒకటి, ఇందులో యాడ్ అవ్వడం వల్ల ఇండియన్ బాండ్స్ పాపులర్ అవుతున్నాయి, తద్వారా కొందరు కొంటారు. ఈ ఇండెక్స్ ఫండ్స్ చచ్చినట్టు కొనాల్సిందే. పాపులారిటీ వల్ల చాలామంది ఇండియా కూడా స్టెబిలైజ్ అయింది మార్కెట్, అందుకే యాడ్ చేశారని చెప్పి పాపులారిటీ వచ్చి కొనడం అనేది జరుగుతుంది. అది ఒకటి. అడిషనల్గా దీన్ని ఫాలో అవుతున్న ఇండెక్స్ ఫండ్స్ చచ్చినట్టుగా వాళ్ళ పోర్ట్ఫోలియోలో మార్పులు చేయాలి. ఇందాక సెన్సెక్స్లో జరిగినట్టు యాజ్ ఇట్ ఈజ్ లాజిక్ మీరు ఇక్కడ అప్లై చేసేయండి. సో ఇండెక్స్ ఫండ్స్ అంతా కూడా ఈ బాండ్ ఇండెక్స్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళంతా కూడా ఇండియన్ బాండ్స్లో పర్చేస్ చేయాల్సిన అవసరాలనే వస్తాయన్నమాట. మనకి లాస్ట్ ఇయర్ ఏమైందంటే జేపీ మోర్గాన్ వాళ్ళు ఇండియన్ బాండ్స్ని వాళ్ళ ఇండెక్స్లో యాడ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు బ్లూంబర్గ్ వాళ్ళు కూడా అంటున్నారంట. సో బ్లూంబర్గ్ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్లో కూడా ఇండియన్ బాండ్స్ని యాడ్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో బ్లూంబర్గ్ వాళ్ళు యాడ్ చేస్తే ఇంకొక $3 బిలియన్ మన ఇండియన్ డెట్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇండియన్ బాండ్స్ ఫేమస్ అవుతాయి, ప్లస్ ఇండెక్స్ ఫండ్స్ కూడా ఫాలో అవుతున్నాయి కాబట్టి దే విల్ బై దోస్ ఇండియన్ బాండ్స్. సో ఇండియన్ బాండ్స్కి డిమాండ్ అనేది ఒక్కసారిగా పెరుగుతుంది. అండ్ ఎక్కువ మంది మన బాండ్స్ కొనడం వల్ల ఏమవుతుందంటే మన బాండ్స్ బాగా పాపులర్ అయ్యి గవర్నమెంట్కి కూడా వెయిట్ అనేది పెరుగుతుంది. అయితే మీరు ఓవరాల్గా గమనిస్తే ఈ బాండ్ ఇండిసెస్లో ఇండియన్ బాండ్స్ని యాడ్ చేయడం వల్ల వాట్ ఈజ్ ద ఇంపాక్ట్ అండ్ సిగ్నిఫికెన్స్ అని మీరు అడిగితే ఏం చెప్పాలో చూడండి. ఇది మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్. ఇంపాక్ట్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, ఆన్ కరెన్సీ, ఇండియన్ కరెన్సీ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఇంపాక్ట్ ఆన్ కరెన్సీ మీరు ఒకసారి ఆలోచించండి. ఇండియన్ గవర్నమెంట్ ఒక బాండ్ ఇష్యూ చేసింది, ఆ బాండ్ ఈ ఇండెక్స్లో యాడ్ అయింది. సో చాలామంది ఆ బాండ్ని కొంటున్నారు. ఇండియన్ బాండ్ కొనాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? దే విల్ నీడ్ రూపీస్. సో వాళ్ళ దగ్గర ఉన్న US డాలర్స్ కావచ్చు, వేరే కరెన్సీ కావచ్చు, వాటిని సేల్ చేసి దే విల్ నీడ్ టు బై ఇండియన్ రూపీస్ కొన్న తర్వాతే కదా వాళ్ళు ఇండియన్ బాండ్స్లో పెట్టుబడి పెట్టగలరు. ఓన్లీ ఆఫ్టర్ బయింగ్ ఇండియన్ రూపీస్ దే కెన్ బై ఇండియన్ బాండ్స్. సో కాబట్టి మనకి ఏమవుతుంది, ఇండియన్ రూపీకి డిమాండ్ అనేది పెరుగుతుంది. సో డిమాండ్ ఫర్ ఇండియన్ రూపీ గోస్ అప్. ఇండియన్ రూపీకి ఉన్న డిమాండ్ అనేది పెరుగుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో ఇండియన్ రూపీ యొక్క డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో రూపీ ఎప్రిషియేట్ అయ్యే అవకాశం అనేది మనకు ఉంటుంది. రూపీ బలం సాధిస్తుంది. అంటే US డాలర్లో పెద్దగా మార్పులు రాకపోతే డాలర్తో వేరే కరెన్సీస్తో పోలిస్తే రూపీ ఎప్రిషియేట్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఇది ఇంపాక్ట్ ఆన్ కరెన్సీ. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎప్పుడైతే ఎక్కువ మంది డాలర్స్ అమ్మేసి రూపీ కొంటున్నారో మన ఆర్బీఐ దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి పెరుగుతాయి. మరి వాళ్ళు ఆర్బీఐ దగ్గరికి వచ్చి డాలర్స్ ఇచ్చి కదా రూపీస్ తీసుకుంటారు. సో ఆర్బీఐ దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి పెరగడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి మీరు గమనిస్తే ఎప్పుడైతే ఫారెన్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఇండియాకి వచ్చి ఇండియన్ బాండ్స్లో పెట్టుబడి పెడుతున్నారో దిస్ కమ్స్ అండర్ క్యాపిటల్ అకౌంట్. మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మాట్లాడినప్పుడు కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అని మనం మాట్లాడతాం. కరెంట్ అకౌంట్ ఈజ్ అబౌట్ షార్ట్ టర్మ్ ట్రాన్సాక్షన్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, మనకి వడ్డీలు, ప్రాఫిట్లు, పేమెంట్లు, సర్వీసెస్ ఇవన్నీ కూడా మనకి కరెంట్ అకౌంట్లోకి వస్తే పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివన్నీ క్యాపిటల్ అకౌంట్లోకి వస్తాయి. సో విదేశాల నుంచి మనకి ఫండ్స్ వస్తున్నాయి, విదేశీ కరెన్సీ భారతదేశంలోకి వస్తుంది కాబట్టి క్యాపిటల్ అకౌంట్ విల్ బి ఇన్ సర్ప్లస్. ఆల్రెడీ జనరల్గా ఇండియాలో క్యాపిటల్ అకౌంట్ సర్ప్లస్. సో అందులో FPI ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ పేరుతో
బాండ్స్లోను స్టాక్స్లోను పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ని మనం ఎఫ్పిఐ అంటాము. డైరెక్ట్ బిజినెస్లో పెట్టేది ఎఫ్డిఐ అంటాం. సో ఇంకా టెక్నికల్ డెఫినేషన్ ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. ప్రస్తుతానికి మీకు సింపుల్గా చెప్పాను. ఈ క్యాపిటల్ అకౌంట్ అనేది ఇంకా సర్ప్లస్ అవుతుంది. ఇండియాకి ట్రెడిషనల్గా కరెంట్ అకౌంట్లో డెఫిసిట్ ఉంటుంది. మనకి కరెంట్ అకౌంట్లో వీ హ్యావ్ డెఫిసిట్. కరెంట్ అకౌంట్లో ఏముంటాయి మీకు ఇందాకే చెప్పాను. కరెంట్ అకౌంట్లో మనకి ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. కరెంట్ అకౌంట్లో ఇండియాకి జనరల్గా మనకి ఇంపోర్ట్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్స్ తక్కువ కాబట్టి ప్రధానంగా మనకి డెఫిసిట్ ఉంటుంది. అంటే ఇండియా నుంచి బయటికి పోయే కరెన్సీ ఎక్కువ, ఇండియాకి వచ్చే కరెన్సీ తక్కువ. ఓకే, మనం బయటికి పోయేది ఎక్కువ, వచ్చేది తక్కువ. సో కరెంట్ అకౌంట్లో వచ్చే డెఫిసిట్ని ఈ క్యాపిటల్ అకౌంట్లో వచ్చే సర్ప్లస్ మనకి బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో క్యాడ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే ఉందో దీన్ని చాలా వరకు ఈ క్యాపిటల్ అకౌంట్ సర్ప్లస్ అనేది బ్యాలెన్స్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. అర్థమైందా? చాలా వరకు మనకి అది ఉపయోగపడుతుంది అనమాట. ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్టర్ బేస్ అనేది పెరుగుతుంది. ఇప్పటి వరకు ఇండియన్ బాండ్స్, గవర్నమెంట్ ఎప్పుడైనా బాండ్స్ ఇష్యూ చేస్తే ఆ బాండ్స్ని ఓన్లీ ఇండియన్ ఫైనాన్షియల్ ఎంటిటీసే కొంటున్నాయి, ఇండియన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే కొంటున్నాయి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ బాండ్ ఇష్యూ చేస్తే వాటిని ఫారిన్ ఎంటిటీస్ కూడా కొంటాయి. సో ఇండియన్ బాండ్స్ని కొనే వాళ్ళు ఇప్పటి వరకు ఓన్లీ ఇండియన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే. ఇకపై ఫారిన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇండియన్ బాండ్స్ని కొనే పరిస్థితి అనేది మనకు వస్తుంది. ఓకేనా? ఇన్వెస్టర్ బేస్ అనేది పెరిగింది. అంటే ప్రభుత్వం ఎప్పుడైనా బాండ్ ఇష్యూ చేస్తే ఇండియన్స్ ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు అనుకోండి, గవర్నమెంట్ భయపడక్కలేదు. ఇండియన్స్ ఇంట్రెస్ట్ చూపకపోయినా ఫారినర్స్ కొంటున్నారు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం పరిస్థితి లేదు. సో ఇన్వెస్టర్ బేస్ అనేది పెరిగింది, ఎక్కువ మంది కొనే పరిస్థితి మనకి కనిపిస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఇంపాక్ట్ ఆన్ బారోయింగ్ కాస్ట్. జనరల్గా బాండ్ ఇష్యూ చేసేటప్పుడు కూపన్ రేట్ ఫిక్స్ చేయాలి కదా, అంటే ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తారని చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్కి బారోయింగ్ కాస్ట్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మన బాండ్స్ ఫేమస్ అవుతున్నాయి, పాపులర్ అవుతాయి, ప్లస్ ఇండిసెస్లో యాడ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వాటికి ఎప్పుడూ సస్టైన్డ్ డిమాండ్ అనేది ఉంటుంది. బాండ్స్కి డిమాండ్ ఎప్పుడైతే ఉంటుందో బారోయింగ్ కాస్ట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. అంతే కదా, మనకి ఒక బాండ్కి డిమాండ్ ఉంది అంటే వాడు తక్కువ వడ్డీ ఇచ్చినా పర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆయన అప్పు ఇద్దాం అనుకుంటున్నాడు. అప్పు ఇద్దామని అనుకుంటున్నాడు. సో అప్పు కావాలని ఒక 2-3 ఉన్నారు. అప్పు కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అప్పు ఇచ్చేవాడు ఒకడే ఉన్నాడు అనుకోండి. అప్పుడు వాళ్ళు పోటీ పడిపోయి వడ్డీ రేట్లు పెంచేస్తారు. అంతే కదా, వాళ్ళు పోటీ పడిపోతారు, నాకు కావాలని. అప్పుడు డబ్బులు ఉన్నోడు ఏం చేస్తాడు, నాకు ఎక్కువ వడ్డీ ఇస్తేనే మీ దగ్గరికి వస్తానంటాడు. సో వాళ్ళు పోటీ పడి నేను ఎంత ఇస్తాను పెంచుతారు. అలా కాకుండా అప్పు తీసుకునేవాడికే డిమాండ్ ఎక్కువ ఉంటే, ఇప్పుడు అప్పు తీసుకునేవాడు ఏమంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది, బాండ్ ఇష్యూ చేస్తుంది. అర్థం ఏంటి, అప్పు తీసుకుంటుంది. కానీ ఇండియన్ గవర్నమెంట్ బాండ్కి డిమాండ్ ఉంది, ఎక్కువ మంది అందులో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయొచ్చు, తక్కువ వడ్డీ ఇచ్చినా పర్లేదు. ఇంతకుముందు మనం ఇష్యూ చేస్తే కొంటారా లేదన్న భయం ఉంటే ఇప్పుడు డిమాండ్ అనేది ఉంటుంది కాబట్టి తక్కువ వడ్డీ ఇష్యూ చేసిన, తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చినా చెల్లుతుంది. కంపేర్ టు ఎర్లియర్ సిస్టమ్ ఇందులో మనకి తక్కువ వడ్డీకే ప్రభుత్వం, తక్కువ ఇంట్రెస్ట్ రేట్కే ప్రభుత్వం బాండ్స్ ఇష్యూ చేసే అవకాశం అనేది లభిస్తుంది. ఇంకొకటి పాపులారిటీ. గ్లోబల్ ఇండిసెస్లో యాడ్ అయిన తర్వాత ఇండియన్ బాండ్స్ బికమ్ పాపులర్. ఈ పాపులారిటీ వల్ల కూడా మనకి ఏమవుతుందంటే పేరు అనేది పెరుగుతుంది. సో ఎన్హాన్స్డ్ గ్లోబల్ స్టాండింగ్, గ్లోబల్ లెవెల్లో ఇండియాకి ఒక పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతాయి అని మనం చెప్పొచ్చు. అండ్ బారోయింగ్ కాస్ట్ తగ్గుతుంది, దాంతోపాటు లిక్విడిటీ పెరుగుతుంది. లిక్విడిటీ అంటే అర్థం ఏంటి, ఎబిలిటీ టు కన్వర్ట్ దట్ ఇంటూ క్యాష్. సో ఈరోజు నీ దగ్గర ఒక బాండ్ ఉన్నప్పటికీ నువ్వు మార్కెట్లో సేల్కి పెడితే ఎవరు కొనేవాళ్ళు లేరు అనుకో, అప్పుడు దట్ ఈస్ నాట్ లిక్విడ్. నీ దగ్గర అసెట్ ఉన్నా నువ్వు దాన్ని లిక్విడేట్ చేయలేకపోతున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది దగ్గర భూములు ఉంటాయి, కానీ అమ్ముదామంటే ఇమీడియట్గా కొనేవాడు ఉండడు. అమ్ముదామంటే కొనేవాడు లేకపోతే ఆ భూమి ఏమవుతుంది, లిక్విడిటీ క్రైసిస్తో సఫర్ అవుతున్నట్టు. ఆస్తి ఉంది చూపించుకోవడానికి, కానీ చేతిలో రూపాయి ఉండదు. పేపర్ మీద ఉంటుంది, చేతిలో రూపాయి లేదు. సో లిక్విడిటీ లేదు అని అర్థం. అలాగే బాండ్ మార్కెట్లో పెద్దగా ట్రాన్సాక్షన్ జరగట్లేదు అనుకోండి, లిక్విడిటీ లేనట్టు. నీ బాండ్ అనేది ఒక గ్లోబల్ ఇండెక్స్లో యాడ్ అయితే ఇట్ బికమ్స్ వెరీ పాపులర్. వన్స్ ఇట్ బికమ్స్ వెరీ పాపులర్ దిల్ బి లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు సెల్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ ఎ బయ్యర్. ఇమీడియట్గా ఒక బయ్యర్ దొరికేస్తాడు, బికాస్ ఇట్ ఈస్ ఎ పాపులర్ బాండ్. సో కాబట్టి లిక్విడిటీ అనేది పెరిగింది. లిక్విడిటీ ఈజ్ నథింగ్ బట్ ఎబిలిటీ టు ఎన్కాష్ ఇట్ ఇంటూ క్యాష్ రూపంలోకి ఎన్కాష్ చేయడాన్ని మనం, ఎన్కాష్ చేసే ఎబిలిటీని మనం లిక్విడిటీ అంటాం.
సో ఇండియన్ బాండ్స్ని ఈ గ్లోబల్ బాండ్ ఇండెక్స్ లాస్ట్ ఇయర్ జేపీ మార్గన్ వాళ్ళు చెప్పారు, ఇప్పుడు బ్లూంబర్గ్ వాళ్ళు అంటున్నారు. సో ఈ 2 బాండ్ ఇండెక్స్ల్లోకి ఇండియన్ బాండ్స్ అనేవి యాడ్ అవ్వబోతున్నాయి. యాడ్ అయితే ఖచ్చితంగా ఇంకా 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 బాండ్స్లో పెట్టుబడులు అనేవి వస్తాయి. ఇండియాకి గ్లోబల్ లెవెల్లో పేరు ప్రఖ్యాతులు కూడా మనకి పెరుగుతాయని చెప్పొచ్చు. సో ఇట్లా ఎక్కువ మంది ఇండియన్ బాండ్స్లో పెట్టుబడి పెట్టడం వల్ల గవర్నమెంట్కి వచ్చే బెనిఫిట్ ఏంటి? గవర్నమెంట్కి ఫండ్స్, గవర్నమెంట్కి డెవలప్మెంట్ కోసం చాలా ఫండ్స్ అవసరం. సో బాండ్స్ ఇష్యూ చేసిన కొనేవాళ్ళు, దానికి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ ఏం చేయలేదు. ఇప్పుడు విదేశీ ఇన్వెస్టర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి ఇండియాకి చాలా బెనిఫిట్స్ అనమాట. సో ఎన్ని ఫండ్స్ కావాలంటే అన్ని ఫండ్స్ మనం రైజ్ చేసి ఆ మనీని ఉపయోగించి మనం దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఒక మంచి స్కోప్ అనేది దీని ద్వారా లభిస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్. యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆఫ్లైన్లో చేయాలనుకునే వాళ్ళకి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. మీరు ఎక్కడన్నా అడగండి, కేవలం 48,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో, గుర్తుపెట్టుకోండి, లైఫ్ టైం వ్యాలిడిటీతో 4 ఆన్లైన్ కోర్సులు ఫ్రీ ఇస్తూ, ఏంటా 4? ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, 4 ఆన్లైన్ కోర్సులు ఫ్రీ ఇస్తూ 19 పుస్తకాలని ఫ్రీగా ఇస్తూ 48,000కి లైఫ్ టైం వ్యాలిడిటీతో పర్సనల్ మెంటర్షిప్, నేను దగ్గరుండి మిమ్మల్ని గైడ్ చేస్తాను. వీటన్నింటితో మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటే కమ్ టు వైజాగ్. డోంట్ థింక్ ట్వైస్. వేర్ ఎవర్ యు ఆర్, మీరు తెలంగాణలో ఉండండి, ఆంధ్రాలో ఉండండి, ఎక్కడైనా సరే వైజాగ్ వచ్చేసేయండి. ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయి, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, ఓపిక్గా చెప్పే ఫ్యాకల్టీ, అండ్ నేను పర్సనల్గా గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ సువర్ణ అవకాశం మళ్ళీ రాదు. ఆన్లైన్ మాకు ఇంట్రెస్ట్ లేదు, మాకు ఆఫ్లైనే కావాలి అంటే ఢిల్లీ వెళ్ళి 2 లక్షలు, హైదరాబాద్ వెళ్ళి 1,50,000 పెట్టి 9 నెలల్లో కోచింగ్ కంప్లీట్ చేసుకొని అర్థమైందా అర్థం కాలేదా పట్టించుకోని పరిస్థితుల్లో ప్రిపరేషన్ ఫినిష్ చేసే బదులు దాంట్లో 1/3, 1/4 కాస్ట్లో పర్సనలైజ్డ్ అండర్స్టాండింగ్తో, కేర్తో మీకు ఇక్కడ క్లాసెస్ జరుగుతాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మేడం కాల్ చేయండి. వైజాగ్ ఆఫ్లైన్లో క్లాసులు ఎలా ఉంటాయో మన యాప్ ఇక్కడ జరిగేవి ఆన్లైన్ వాళ్ళకి కూడా వస్తాయి. సో ఒక్కసారి మీరు ఆన్లైన్లో క్లాసులు వినండి, యాప్ 1 డే యాక్సెస్ తీసుకోండి, వినండి. మీకు ఇలా క్లాసులు జరిగితే నచ్చుతాయి, మాకు అర్థమవుతున్నాయి అని అనిపిస్తేనే రండి. క్లాసులు నచ్చలేదు అనుకోండి, అక్కడే ఆగిపోండి. క్లాసులు నచ్చితే, ఎందుకంటే మీకు చాలా చోట్ల డెమోలు కూడా ఎవరు ఇవ్వట్లేదు. మేము 1 డే ఫుల్ యాక్సెస్ టు యాప్ ఇస్తున్నాం. చూడండి, నచ్చితే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. సో డూ దట్ ఎక్సర్సైజ్. డెమో చూసి నచ్చిందా లేదా మీరు ఓన్గా ఎవాల్యుయేట్ చేశాక నిర్ణయం తీసుకోండి. టేక్ కేర్. సంక్రాంతి సెలబ్రేషన్స్లో భాగంగా ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఫ్లాట్ 50% సేల్ అనేది నడుస్తుంది. కొన్ని ఫేమస్ కోర్సెస్ ఎల్టీఎక్స్లో బాగా వెళ్ళే కోర్సెస్ కొన్ని ఉన్నాయి, వాటి అన్నింటిపైన కూడా ఫ్లాట్ 50% సేల్. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు 4,999కే లభిస్తుంది. ఇంకా కావాలంటే, మీరు తక్కువ ఫీజులో కావాలంటే యూ కెన్ గెట్ దెమ్ ఎట్ 999 ఆల్సో. 999కి కూడా మీరు పొందొచ్చు. కాకపోతే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ రాదు, యూ విల్ గెట్ 1 మంత్ వ్యాలిడిటీ. సో వ్యాలిడిటీ తక్కువ తీసుకుంటే మీకు 999తోనే స్టార్ట్ అవుతుంది. సిమిలర్గా ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సీసాట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవి కూడా ఇండివిజువల్గా మీరు పర్చేస్ చేస్తే ఒక్కొక్కటి 4,999 ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక్కొక్కటి మీకు 9,999 ఉంటాయి. ఇప్పుడు ఫ్లాట్ 50% సేల్లో యూఆర్ గెటింగ్ దెమ్ ఎట్ 4,999. ఇవి కూడా మీరు తక్కువలో తక్కువ 999కి కూడా పొందొచ్చు. లోయెస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 999, బట్ ఐ ఆల్వేస్ రికమెండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఎల్టీఎక్స్ ఈజ్ నోన్ ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు లైఫ్ టైం వ్యాలిడిటీకి వెళ్తే మీకు 4,999కి వస్తుంది. ఇంకా 999కి కూడా మీరు తెచ్చుకోవచ్చు. సో వ్యాలిడిటీలు తగ్గుతాయి. సో ఈ నెంబర్స్, ఇచ్చిన నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసి ఈ ఫ్లాట్ 50% ఆఫర్స్ని మీరు ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను.